శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం మరియు సమర్థ కామధేను గోశాల, ఏకైక కామధేను ఆలయం, హరిహర ఆలయం ఇవన్నీ కలిసిన ఒకే చోటు మన హైదరాబాద్లో జియాగూడలో ఉంది, పురాణాపూల్ సమీపం. ఇన్ని విశేషాలు ఒకే చోట ఉన్న ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మంచి మంచి కంటెంట్స్ కోసం. నగర వాతావరణానికి భిన్నంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమాన్ని సమర్థ రామదాస్ వారసుడు శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ స్థాపించారు. సమర్థ సంప్రదాయ అనుచరులు ఈ స్థలాన్ని క్రమం తప్పకుండా ప్రపంచంలో ఏకైక కామధేనువు గౌమాత ఆలయం కూడా ఉంది. ఇక్కడ కేసరి హనుమంతుడు, శ్రీరామ పంచాయతనము, సాలిగ్రామ శివాలయము, శ్రీ హరిహర ఆలయం కూడా. ఆశ్రమ ఆవరణలోకి ఎంటర్ అవ్వగానే మనకి శ్రీరాముడి యొక్క పెద్ద విగ్రహము ముచ్చటగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది విగ్రహము. ఈ ఆశ్రమంలో అశ్వమేధ యాగం చేసిన తర్వాత కర్ణాటకలోని హరిహర్లో జీవ సమాధి పొందిన శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ యొక్క జీవితకాల విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఆశ్రమంలో ప్రస్తుతం 7,000కు పైగా గోవుల కోసం సమర్థ కామధేను గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఈ గోశాల. ఈ గోశాల కూడా చాలా ప్రత్యేకము, మామూలు గోశాలలాగా కాదు ఇది. ఇదైతే గోమాత, చాలా స్పెషల్. ఎప్పుడైనా వీలుంటే సందర్శించండి. కేసరి హనుమాన్ని ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా ఈజీ. ఆశ్రమం బస్ స్టాప్కి సమీపంలో జియాగూడలో ఉంది. బస్ నెంబర్ 2J వెళ్తుంది. ఇక్కడ అది మరి ఇక్కడ సుమారు 3,000 సంవత్సరాల నాటి సంస్కృతి, నిర్మోహి పరంపర, ఉదాసీన్ పరంపర, గోసాగి పరంపర, నవనాథ పరంపర, శంకర పరంపర. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయము చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. గోశాల చాలా ప్రత్యేకము. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో గోవధకి తరలిస్తున్న గోవుల్ని తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు, వాటికి సేవ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వీలుంటే ఈ గోశాలను సందర్శించండి. చూశారు కదా ఎలా చూస్తున్నాయి గోవులన్నీ. శ్రీ ప్రభుదత్త మహారాజ్ సంరక్షణలో ఇదంతా జరుగుతుంది. ఒక్కరోజు సేవ చేయడం కాదు, ప్రతిరోజు ఎంతో మంది ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. గోమాత, జగన్మాత. ఇక్కడికి వచ్చి మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా దూరం చేసుకోవచ్చు, మీ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు, వాటికి కొంచెం సేవ చేయొచ్చు. ఇంత మహద్భాగ్యాన్ని మనకి ఈ గోశాల అందిస్తుంది. నగర వాతావరణంలో ఉన్న బిజీ షెడ్యూల్ని మర్చిపోయి కొంచెం సేపు సేద తీరడానికి, ప్రశాంతమైన వాతావరణం గడపడానికి ఈ ఆవరణ, ఈ ఆశ్రమము, ఈ గోశాల చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా మనుషులకి అపార్ట్మెంట్స్ కడుతున్నారు, కానీ ఇక్కడ గోవుల గురించి అపార్ట్మెంట్స్ కట్టి వాటి ఆలన పాలన చూస్తున్నారు. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఇలాంటి గోశాలను మీరు ఎక్కడో కానీ చూసి ఉండరు. మరి ఈ గోసేవలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆశ్రమం యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని సంప్రదించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.